మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. యాత్ర సినిమా చూశారు. జగన్ చంద్రబాబు మధ్య తేడా ఏంటి, ఈ సినిమాని ఎలా అర్థం చేసుకోవాలి, నేటి యూత్కి ఎలా కనెక్ట్ అవుతుందంటే ఏం చెప్తారు సార్? నేను అసలు చెప్పాలంటే చాలా రోజులు 9 సంవత్సరాల తర్వాత అనుకుంటాను థియేటర్కి వెళ్ళాను నేను సినిమాకి. సార్ అంటే సినిమా అని కాదు కానీ యాక్చువల్గా ఐ బీన్ ఇన్వైటెడ్ ఫర్ దట్ మూవీ, చూద్దాం ఒకసారి అని. ఒకటి మాత్రం ఆ సినిమాలో సారాంశం ఏంటంటే కాంగ్రెస్ మన రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో, ఒక రాజశేఖర రెడ్డి గారు అనే ఒక శక్తిని, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వైబ్రేషన్స్ని తట్టుకోలేక సార్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా హ్యాండ్ అండ్ గ్లౌజ్లోకి వెళ్ళి వాళ్ళతో అంటే పార్టీ సైద్ధాంతికాలు అవన్నీ గాలికి వదిలేసి ఒక వ్యక్తిని ఎదుర్కోలేక, అది చిన్నపిల్లడు అవనండి, ఆయన ఎవరైనా అవునండి, జగన్మోహన్ రెడ్డి అనే శక్తి కింద మలచబడిన సార్ వ్యక్తిని ఎదుర్కోలేకపోయారు. దానికి ఏంటంటే వాళ్ళనే పణంగా ఆ భస్మరస రాష్ట్రంలాగా కాంగ్రెస్ అయితే ఎత్తిన ఇది వేసుకుని, ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో ఆ దిగ్విజయ్ సింగ్ గారి గురించి ఎప్పటి నుంచో చెప్తున్నట్టు, వన్ ఆఫ్ ది కల్ప్రిట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని సార్ ఆయన బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ పార్టీలో నిలకడ లేకుండా అంత గౌరవం ఇచ్చిన ఆ పార్టీకే ద్రోహం చేసి ఆ కాశ్మీర్ అడు సార్ ఆడలా బయట కూడా కళ్ళ ముందు కలిసి వీళ్ళు ఏం చేశారంటే కలకల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ని వ్యవస్థరం చేసి వదిలేశారు. ఇది సినిమా సారాంశం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా అంటే సోనియా గాంధీ చెప్పుడు మాటలు ఏంటది, చెప్పుడు మాటలని మొత్తం పార్టీనే గంగలో కలిపేసిందని మాత్రం వాస్తవం. ఆ డైరెక్టర్ ఆ విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశాడు. తెలుగు తక్కువ మేళానికి ఏంటంటే ఏమి చేయలేని వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆ కష్టం సోనియా గాంధీ గారికి అలా భర్త చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ ఇచ్చినందుకు ఈవిడ మీద గౌరవమే తప్ప 10 సంవత్సరాలు ఎలా కూర్చోబెట్టారు వాళ్ళని క్లియర్గా తెలుసు ప్రజలకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆవిడకి అసలు రాజకీయం గురించి ఏమీ తెలియదు, వ్యక్తుల మీద అసలు అవగాహనే లేదు. ఎలాంటి స్థాయిలు కలిగిన వ్యక్తుల్ని ఎలా అవమానాలు చేశారో ఆ గతంలో, దానికి రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్వీర్యం అయిపోయిందో ఆ సినిమా యొక్క సారాంశం. సార్ జగన్ చంద్రబాబు ఢిల్లీ టూర్ల అంతరం ఏంటంటే ఏం చెప్తారు? ముందు రోజు చంద్రబాబు గారు వెళ్ళారు, నెక్స్ట్ డే జగన్ గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆర్థిక మంత్రిని, హోమ్ మినిస్టర్ని అందరినీ కలిసి దీనికి ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్ మాట్లాడడానికి వెళ్తారు. నిన్న సినిమాతో రాజశేఖర రెడ్డి గారి డైమెన్షన్స్ని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి డైమెన్షన్స్ని ఒక్కసారి నిశ్చితంగా గమనిస్తే సార్, మీరు ఎంత కాదన్నా ఏదైనా సదరన్ స్టేట్స్లో నిన్న సిద్ధరామయ్య కానీ, లేకపోతే పినరాయి విజయన్ గారు కానీ, లేదా స్టాలిన్ గారు కానీ, దే ఆర్ ఆల్ ఫుట్ డౌన్ చేసి కాంగ్రెస్ అనే భాష అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సదరన్ స్టేట్స్కి జరుగుతున్న వివక్ష మీద గల వినిపించడం స్టార్ట్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి ఇంకా కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఆయన ఇంకా స్టార్ట్ చేయలే, కానీ డెఫినెట్లీ ఈల్ ఆల్సో గివ్ హిస్ వాయిస్ యాజ్ ఫర్ యాజ్ మనకి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎంత వివక్ష గురవుతుంది అన్నది. దీనికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొయాక్టివ్గా 64,116 కోట్లు మనకి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో అసెంబ్లీ సాక్షిగానే వివరించారు. ఇక్కడ ఏంటంటే కామన్ ప్లాట్ఫామ్ మీద సదరన్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అందరూ కలిపి మాట్లాడే దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కానీ యాక్చువల్గా నిజంగా జరుగుతున్న అన్యాయాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రజాబాహుల్యంలో చర్చనీయాంశం కింద చేశాడు ఆయన. వీళ్ళందరికన్నా ముందే అన్నాను, కానీ అందరితో కలిపి వీళ్ళు ఢిల్లీ వేదికగా ఎంచుకుని అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్రతిసారి బీజేపీ ఏతర ప్రభుత్వాలన్నీ ఆ జిఎస్టీ బిల్లు బకాయిలు సక్రమమైన టైంలో ఇవ్వట్లేదని ప్రతిసారి పార్లమెంట్ సెక్షన్స్లో ప్లకార్డులు పట్టుకుని ఆ గాంధీ గారి బొమ్మ దగ్గర ఉండడం సర్వసాధారణం, ఆల్ అపోజిషన్ పార్టీస్. ఈసారి విభిన్నంగా ఈ సదరన్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ స్టార్టెడ్ గివింగ్ వాయిస్. 41% రావాల్సింది జిఎస్టీ దీని త్రూగా మనకు వస్తుంది 31% అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ టూర్ యొక్క సారాంశం అంటారా, చంద్రబాబు నాయుడు గారు ఎగేసుకుని వెళ్ళిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది. గతి లేక, దిక్కు లేక, చేతకాక, రాజకీయంలో 45 సంవత్సరాలు అతిరథ మహారాజులు అనే పొగడి కబుర్లు చెప్తూ దేహీ అని ఢిల్లీ వాళ్ళ ప్రాపకం కోసం అరువులు చేస్తున్న చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. ఆ భౌగోళిశాలలో పని లేక వీళ్ళేదో ఎగేసి ఆలకేసినట్టు చెప్తున్నారంటే ఇక్కడ 0.5% ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీ వాడికి ఆ విష్ణుకుమార్ రాజు గారు తప్ప ఇంకెవరు పనికొచ్చిన లేడు. ధైర్యంగా మేము నిలబడతాం అని చెప్పినోడు కూడా లేడు ఎవడన్నా. వీళ్ళు నమ్ముకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఎదరడానికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అంటేనే ఇంకా ఈ ఎక్స్పైర్డ్ ఇన్ పాలిటిక్స్, ఆ ప్రోడక్ట్లో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా పడేయాలో డస్ట్బిన్లో, అలాగే ఇంక ఇది అయిపోయింది, ఇంకేం లేదు. అధికారమే పరమావధిగా అర్రులు చేస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అభం శుభం తెలియని చిన్నపిల్లడు లోకేష్ వీళ్ళతో రాజకీయాలు చేద్దామని నిశ్చయించుకున్నప్పుడు ఢిల్లీ ప్రాపకం కోసం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళు ఏమవుతుందంటే ఇడి తిప్పి
రాజకీయ విశ్లేషకులు ఇవాళ నేను వాళ్ళ ఛానల్లో కూర్చున్నాడు ఇండైరెక్ట్గా మాట్లాడి ఇవాళ పొద్దున్న డిబేట్లో ఆ పెద్ద ఆయన సార్ క్లియర్గా అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ బీజేపీ చేస్తున్న దాష్టికం తెలుగుదేశాన్ని మడతెట్టేసే కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. ఓకే గతంలో ఆ బెల్ల వెండి నాణ్యాలు రిలీజ్ చేసిన పురంధేశ్వరరావు ఫంక్షన్కి కూడా వెళ్ళి నడ్డా గారితో మాట్లాడి తర్వాత అమిత్ షాతో చేసిన పరిణామాల్లో ఎస్ సార్ ఖచ్చితంగా కోర్టు కేసు అయింది. ఎత్తి లోపడేశారు లోపల చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు కూడా అమిత్ షా గారిని కలిసిన నెక్స్ట్ డే చార్జ్ షీట్లు ఏమని కింద పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్లో. ఈ కాన్సిక్వెన్స్ ఏంటంటే కోర్టు పరంగా ఆపాదిస్తున్న అన్ని విషయాలను ముప్పేట దాడి జరుగుతుంది. ఓకే దీంట్లో నేను ప్రక్షాళించుకోవడానికి బతిమాలడానికి ఏదో బీజేపీ ఆచ్ఛేదన ఉంటే, ఎందుకంటే అలా సగం కోర్టు సగం ఆఫ్ బ్రెయిన్ పనిచేసే సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు జీవితంలో కౌన్సిలర్ల కింద కూడా గెలవలేరు. అండర్లైన్ చేసుకోండి, కౌన్సిలర్ల కింద కూడా గెలవలేని వాళ్ళు సార్ ఈ తెలుగుదేశాన్ని పణంగా పెట్టోడేమో విజయవాడ ఎంపీ, ఇంకోడేమో రాజ్యసభలో అన్నాలతో ఇళ్ళతో బేరాలాడి తెలుగుదేశాన్ని బదనాం చేసే బ్యాచ్లు ఇవన్నీ. సార్ గతంలో కూడా 23 మందిని ఎత్తుకొచ్చేస్తే ఏదో అయిపోతుంది అన్న దగ్గర సోమిరెడ్డి లేటుడు ఆ 23 మందితో పాటు ఇంకో లెవెల్ని ఎత్తుకొచ్చుంటే ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గ పర్యవేక్షణలో పదిలంగా చూసుకొని 23 కన్నా ఎక్కువ తీసుకురానందుకు విజయసాయిరెడ్డి గారి అక్కడికి వెళ్ళిన తర్వాత దౌత్యం ఏ విధంగా స్టార్ట్ అయిందో సోమిరెడ్డిని అడిగితే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టిన పోలిట్ బ్యూరోలో కథలేండం కాదు, వీళ్ళు పార్టీకి చేస్తున్న వివక్ష అక్కడి నుంచి గమనించకుండా ఆదినారాయణ రెడ్డి లేటు నమ్ముకుని తీసుకొస్తే తర్వాత జరిగిన పరిణామాలు చూసాం కదా. అవును సార్ ఏరు దాటిన తర్వాత బోడిమాల అని చెప్పిన ఉదంతాలకి ఇంకా గుణపాఠాలు నేర్చుకోకపోతే ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, సార్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని సంరక్షించిన విధానం చూసుకుంటే ఆ రోజు కేవలం రామారావు గారి మీద యొక్క పర్సనల్ లెజెండ్ అని పార్టీ పరంగా డైజెస్ట్ చేసుకోలేక ఇప్పుడు కూడా ఈ కేసులు డబ్బుల వ్యవహారంలో ప్రత్యక్షంగా ఆయన స్వార్థాన్ని పరిరక్షించుకోవడానికి పార్టీని పణంగా పెడుతున్నాడు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుతారు ఆ పార్టీలో ఇంకెవడెత్తాడు అనేది వెహికల్తో ఎదురు చూస్తున్నా సార్. ఎందుకంటే కేటగిరికల్గా చూసుకుంటే ఇక్కడ ఆయన పర్సనల్గా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసెస్లో కానీ ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఆయన నెత్తి మీద పడుతున్నాయి. తెలుగుదేశంకి ఏమైనా ఆపాదించబడ్డదా లేకపోతే ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్కి ఏమైనా ఒక ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్ షీట్లో కానీ ఉందా? యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టరే కదా, ఆయన మీద ఎందుకు రావట్లే అభియోగాలు? ఎందుకంటే సెంట్రిక్గా ఇతని చుట్టే ప్రాంతీయ పార్టీలో చూడండి ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం నడిచినట్టు రాష్ట్ర ఖజానా విషయంలో కూడా యాచలేసిన పాపానికి వాళ్ళ కేసులతో చుట్టూ తిరుగుతున్నారు సతమతమే తండ్రి కొడుకులు. అందులో ఈ వ్యాపారవేత్తల్ని నారాయణని సుజనా చౌదరిని తెచ్చుకుంటే ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న బ్యాచ్లు అవన్నీ నేను చూసారు కదా. కార్పొరేట్ రంగాన్ని ఉత్తరించి ఉల్లేలోని తీసుకొచ్చి మినిస్టర్ ఇచ్చి చేస్తే ఏ2గానే ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఎందుకు లేరు? యనమల రామకృష్ణ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఎవరికి తెలియకుండా చీకటి దెబ్బలు అన్నమాట, పేరుకే పోలీట్ బ్యూరో. సో ఈ చీకటి దెబ్బల పర్యవసానం ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అంటే ఎలక్షన్స్ ముందు కామన్ సింబల్ మీద పొత్తుకి అర్రులు చేస్తున్నారా? ఎందుకంటే మీ యాబ్సెన్స్కే నాకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రేపు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని శుక్రవారం గారు కదా, ఇవాళ ఏమైనా ఛార్జ్ షీట్ వేయింది కదా, లైక్ శనివారమా బుధవారమా మంగళవారమా సోమవారం కూడా ఉంది వెసులుబాట్లు. అదర్దైన శుక్రవారం అన్ని ఆప్షన్సే కదా. అంటే ఏ వారం ఏ రోజు ఎవరికి ఏ ముహూర్తం పడుతుందో దేవుడికే తెలియాలి. సో ఈ రాజకీయ చదరంగంలో కోర్టుల చుట్టూ తిరిగే విలువైన సమయంలో కథలు అనుకుని ఎగేసుకొని తిరుగుతున్న సభల్లో పవన్ కళ్యాణ్ ఏడి అంటే మీ ఆప్షన్స్లోనే అల్లప్పుడు చూడు జైలుకి వచ్చి సరైన సమయంలో మేము తెలుగుదేశాన్ని పరిరక్షించామని చెప్పి ఈసారి పొత్తు నాకు వదిలేయండి, కార్యకర్తలు పనంగా పెట్టిన ఏం మాట్లాడినా కోవర్ట్ల కింద పరిగణిస్తాను, ఇవన్నీ హెచ్చరికలు ఏంటంటే బీజేపీ ఇచ్చిన రోడ్డు మ్యాప్కి తెలుగుదేశాన్ని మడతెట్టేసే కార్యక్రమానికి తెరలేపారు. ఈ లెడ్డిమాలో కల్లాగా చిన్న పిల్లల చుట్టూ తిరిగే రాజకీయాలకి ఎంతెంత అపార అనుభవాలు ఉన్న పెద్దవాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. అచ్చెన్నాయుడు కూడా మళ్ళీ మావాడు చిన్నపిల్లడు మళ్ళీ యాత్ర స్టార్ట్ చేస్తారట, ఇలాంటి భౌగోళిక కబుర్లకి ప్రభావితం అవుతున్నాడు. వెనకాల సాప చుట్టేస్తున్నారు, చీకటి దెబ్బలకి రెడీగా ఉన్నాయి. వీటి మీద ఆ ఫోకస్ చేయనివ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ వెళ్ళి వచ్చాడు మావాడు 15 రోజుల నుంచి ప్రిపేర్ చేస్తాడు. ఏం కాదు మనం బీజేపీతో పొత్తు అనివార్యం. పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలు చెప్పినట్టు ఇంత అనుభవం ఉన్న వాళ్ళ ముసలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనకి పొత్తు అనివార్యం, బీజేపీ ఆచ్ఛేదం లేకపోతే బతకలేం. పార్టీ కాదు చంద్రబాబు నాయుడు గారు కొడుకు బతకలేరు అనే విషయం ప్రజలు గ్రహించగలగాలి. అర్థమైందా? వీళ్ళ కేసులు చుట్టి వీళ్ళు లావట మడతెట్టేశారేమో అని పార్టీకి పొత్తు అవసరం అని చెప్పి భౌగోళిస్తాను. పొద్దున్న 303 స్థానాల్లో ఉన్నాడు, లింగలింగమని 3 గెలిచాడు. అందులో ఒకనేమో చేజేట్లా రోజులుకున్నారు, ఇంకో ఆయన రాజకీయాలు చేయని అంటాడు. ఉన్నది ఒక రామ్మోహన్ నాయుడు. వీళ్ళ కోసం అంటే ఎన్డీఏ ఆ అహంకారానికి మారిపోయారు. మోడీ అమిత్ షా పిలిచి పొత్తు కావాలని తాతాలు ఆడతారట. ఏడండి వీళ్ళు ఏడన్నారు అసలుకి. రాజశేఖర రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం ఉందని శాసించేస్తాయి. మన అవసరం వాళ్ళకు ఉంది అని తెలుసుకున్న తర్వాత మూసుకొని కూర్చుంటారు అన్నది స్ట్రాటజీతో ఆప్ చేసిన రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ దౌత్యం నుంచి ఆయన అంశంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఏమీ కాకుండా ఇలా చేస్తేనే మూసుకుని ఉంటారని రాజ్యసభలో 11-11
లాంగల్లో 60 సచిన్ టెండూల్కర్ కొట్టినట్టు కొడుతుండు. ఎస్ సార్. ఇంకా కావాలంటే బాగా అర్థం అవ్వాలంటే మెగ్రాగడ్ ఒకసారి షార్ట్ పిచ్ బాల్ వేస్తే 6 కొట్టాడు. క్యాడిక్ గడికి వరల్డ్ కప్లో 6 కొట్టాడు. అలాగే షోయబ్ అఖ్తర్కి పుల్ ఎక్కడి నుంచి పాయింట్లోంచి ఏదో గుండె వేస్తున్నారు కవర్ డ్రైవ్లు చూసి వాళ్ళం కానీ పాయింట్లోంచి ఒక ఎలివేటెడ్ 6 కొట్టడం స్టార్ట్ చేశాడు అతను షార్ట్ పిచ్ బాల్స్కి. అలాంటివి తగిలిన ఇంకా దులుపుకొని చిన్నపిల్లల రాజకీయాలని పక్కన పార్క్ కట్టారు, ఆఫీస్ పక్కన వెళ్ళి ఆడుకుంటున్నాడు, తీసుకొచ్చి రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటాయి. మడతెట్టేసే కార్యక్రమంగా తెరలేపిన బీజేపీకి ధన్యవాదాలు. అతి దగ్గరలో కామన్ సింబల్ మీద నిలబడే కార్యక్రమం, ఎందుకంటే మనోడికి ఆ గ్లాస్ ఉందో లేదో తెలియదు. కోర్ట్ ఆపరేషన్ బీజేపీ పరంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ మాడ్యూల్లో తెలుగుదేశాన్ని మొత్తానికి టార్గెట్ లాగి ఢిల్లీ దాకా లాక్కెళ్ళగలిగాడు. అక్కడ ఇంకా కాగల కార్యాలు గందరలో తీర్చినట్టు లోపల మడతెట్టేసే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుల పర్యవసానంలో కలిసింది నడ్డాను కాదు, హోమ్ మినిస్టర్ని. ఆయన ఖాళీగా ఉంటే నడ్డాన్ని పిలుచుకున్నాడు. సరే పక్కన కూర్చోమని అంటే మనం డైరెక్ట్గా మడతెట్టేస్తే దొరికిపోతాం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తిరుగు ఆపరేషన్ స్టార్ట్ చేశాం కదా, మధ్యలో గాబరా పడిపోయి నేనేదో చేస్తున్నాను అపవాదం వస్తుంది, నువ్వు కూర్చో కాసేపు అని నోట్లో నాలుగు నేను నడ్డాన్ని కూర్చోబెట్టారు. చూసారా లేదు? అప్పుడు కూడా స్టాంపులు అంటే నాణ్యాల గోల్లో నడ్డానే కలిసారు ఫస్ట్. నడ్డా అమిత్ షా కాంబినేషన్కి చంద్రబాబు నాయుడు గారికి 30 ప్రతిసారి, అది గమనించమనండి. కానీ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ పర్యవసానాలకు సంబంధించి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ఇది మంచి పాయింట్. అసలు ఏమీ ఎక్కడ కలిశారు, అర్ధరాత్రి కలిశారు, గంట సేపు మీటింగ్ అయింది, ఆ ఒక్క వార్త తప్ప అసలు కలిసినట్టు కానీ ఒక ఫోటో కానీ ఏది కానీ ఏమీ లేవు. అంత గాబరా పడిపోయింది ఏం లేదు అక్కడ. గబగబా లోపలికి వెళ్ళిపోతారు. కజబాగా పక్కన కూర్చి ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ వచ్చి మాడిన తర్వాత లోపల పిలుస్తూ ఉన్నారు. అల్లప్పుడు వైభవం అనుకున్నారు. ఎన్డీఏ కన్వీనరు అమిత్ షా, నేను నరేంద్ర మోడీ ఫ్లైట్లు ఇటు ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఇలాగా బొంగరాలు తిప్పడం అనుకుంటున్నట్టుకున్నారు. ఇప్పుడు తిరిగి బొంగరాలు తాడుగట్టి వాళ్ళ చేతిలో పెట్టి తిప్పుతున్నారు. ఎలాగుంటుందో మనోడు కిర్రమంటుంది మనిషి, అంత మనిషికి. అర్థమైందా? అంచేత రాజకీయాలు అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి స్థాయికి చేసే రాజకీయాలకి ఎప్పుడైతే బొడ్డోడు చేతిలో పెట్టాడో కోతి కొబ్బరికాయ దొరికినట్టు గడప పెట్టుకుని వచ్చాడు. దాని పర్యవసనాలు లాక్కోలేక పీక్కోలేక నానా ఇబ్బందులు పడుతుంది తెలుగుదేశం అధినాయకుడు. దానికి ఏంటంటే నేను లాక్కోలేక పీక్కోలేక నానా సతమతం అవుతున్నాను కాబట్టి నాతో పాటు పార్టీ అని చెప్పి పెద్దవాళ్ళందరినీ బలేస్తుంది. అసలు మీకు చాలామందికి తెలియని విషయం, చంద్రబాబు నాయుడు గారు అనే ఆప్షను లాస్ట్కి ఎక్స్ప్లోర్ అయ్యింది. దానికన్నా ముందు అతిరథ మహారాజులు అశోక్ గజపతి రాజు గారి వారిని ముందు పెట్టుకుని తెలుగుదేశం డిసైడ్ అయింది రామారావు గారి పట్ల. అంచేత ఆవేశానికి శాశ్వత అధ్యక్షులు జంపింగ్ టైపుల్లో అలాంటి ప్రయత్నాలు అనుకుంటే తెలుగుదేశంలో చాలామందికి సరైన టైంలో నిర్ణయం తీసుకోవడం చాలా బాగా వచ్చు. సో ఇవన్నీ ఆలోచించుకుంటే ఏం జరుగుతున్నాయి అన్నది ప్రజలకు అర్థమవుతుంది. ఏమో 4 ఛానళ్ళు ఉన్నాయని చెప్పి ఓ పేపర్లు వేసుకున్నాడు, పచ్చళ్ళు పెట్టుకున్నాడు, పౌడర్ డబ్బాడు, వీళ్ళ పెట్రోల్ బంక్ కొన్ని పెట్టుకుని గాబరా పెట్టేసి భరతనాట్య భంగిమలతో పెట్రోల్ బంక్ కొడుతున్నాను, పేపర్లు వేసుకొని పెడుతాను, ఇష్టం వచ్చిన రాతలతో ప్రజలను ప్రభావితం చేసేద్దాం అనుకుంటే సమ్ సెట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ వాచింగ్, వాళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ షోలాగా ఉంది. నేను నిన్న మొన్న ఇవాళ 3 రోజులు బట్టి నేను ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో చెప్తున్నాను అన్ని ఛానల్లో. ఇలా కూడా కనీసం చేయట్లేదు అక్కడ, గమనించుకోండి. ఎందుకంటే డైలీ ఎపిసోడ్లు గమనిస్తున్నా. క్రానికల్ ఆర్డర్లో వన్ ఆఫ్టర్ అనదర్ డెవలప్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి. కొంతమంది సీనియర్ అనలిస్టులు, జర్నలిస్టులు మీ ఛానల్లో కూర్చునే పర్యవసానాన్ని ఒక విపరీతమైన కోణంలో, ఒక విభిన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇవాళ పొద్దున్న విశ్లేషణ చూడమనండి, పెద్ద అయింది మడతెట్టడం ఖాయం అన్నది ఆయనకు కూడా అర్థమైంది. కానీ ఆయన కూర్చుని అది జింగి చిక్కం భజన బ్యాచ్ కాబట్టి ఆయన భాషను మెలడౌన్ చేసుకుని చెప్పగలిగాడు పెద్ద ఆయన. అంతకన్నా ఇంకెళ్ళలేదు. అంటే ఈ తప్పితే ఇంకా టీడీపీ క్లోజ్ అంటారా? చెప్పండి. కష్టం అంటే సర్వైవల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎలక్షన్ ఈసారి డూ ఆర్ డేయే. డూ ఆర్ డే అంతే. ఇక్కడ మీకు తెలుసో తెలీదో ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఒక బాట క్రియేట్ చేసి తెలుగుదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో అన్న టైప్లో చాలా ఏళ్ళ బట్టి ప్రయత్నిస్తున్నారు. అది వీళ్ళతో అవదన విషయం, ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ బాగా తెలిసి తెంగర బ్యాచ్ సంగతి. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ రాజ్యసభ ఎంపీల మీద ఉన్న శ్రద్ధ పార్టీ మీద వీళ్ళ మీద ఏం లేదన్న విషయం వాళ్ళకి బాగా తెలిసి దాని పర్యవసనాలు ఎలా ఉంటే వాళ్ళు బాగా రీడ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే ఇంకో డిఫరెంట్ ఆపరేషన్ పవన్ కళ్యాణ్ త్రూగా తీసుకొచ్చింది బీజేపీ. వీళ్ళు అసలు అవగతం అవ్వాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి ఒక ఎన్డీఏ కన్వీనర్ స్థాయి కలిగిన వ్యక్తి, ఎన్డీఏలో ప్రముఖ రోల్ ప్లే చేసే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేహి అనే పరిస్థితుల్లో ఎందుకున్నాడు అన్నది కూడా గ్రహించట్లేదు. కేవలం స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ. ఇది పార్టీకి ఎంత ఉపద్రవం, ముప్పో వాళ్ళు తెలుసుకోగలిగితే చాలు. అందుకనే చిన్నపిల్లలు ఆడుకునేవాడు, పార్కులో ఆడుకున్నవాడికి నీ సహచరుడైన కొడుకు యొక్క సామర్థ్యం ఏంటో తెలుసుకోకపోతే
అక్కడ ఒక సామెత ఉంటుంది, 1000 గుడ్లు తిన్న రాబందు ఎస్ సార్. ఒక చిన్న జడివానకి ఏమైంది అన్నది. అదే జరుగుతుంది, ఓకే. అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా రీసెంట్గా ఇండియా టుడే సీ వాటర్ వచ్చినటువంటి సర్వేని అడ్డు పెట్టుకొని మాకు 95 నుంచి 100 స్థానాలు రాబోతున్నాయి, వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది అనేటువంటి భ్రమలో ఉన్నారు ఇంకా. నేను ఒక మాట చెప్తా సార్. ఇప్పుడు తెలంగాణలో ఈ కొనుగోలు ఎవరో వచ్చి ఈ కాంగ్రెస్కి ఇట్లకే లాస్ట్ మూమెంట్లో బూస్టప్ చేసి 2 months యాక్టివిటీతో ప్రభుత్వ పునఃస్థాపన జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ స్ట్రాటజీ ఆప్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఈ సర్వేలు త్రూగాను అంటే అఫ్కోర్స్ ఒక రైట్ వేస్తే సర్వేలో ఉంటాయి 4 రోజులు. అసలు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చాడు? ఓ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు మీద ఏ కేటగరైజేషన్స్లో ఇది జరగలేదు. ఒక రకంగా చూసుకుంటే గతంలో వచ్చిన టైమ్స్ ఆఫ్ సర్వేని కాస్త అంకెలు అటు ఇటు మార్చినట్టుగా ఉంది. రెండోది ఏంటంటే సీ వాటర్ క్రెడెన్షియల్స్ అన్ని నిన్న జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇట్లన్నింటిలో నాకు ఇచ్చిన సర్వేలు క్లియర్గా తెలుసు అందరికీ. ఐ మెజరబుల్లీ ఫెయిల్డ్, కనీసం దరిదాపుల్లో కూడా లేదు. ఇవన్నీ ఒకెత్తి అయితే ఓకే, ఒక అడ్వాంటేజ్ క్రియేట్ చేయడానికి కొంతమంది అయితే గ్యారంటీగా చేస్తారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ నేను అంటుంది ఒక విషయం, తెలంగాణలో జరిగిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుందా అన్నదానికి ఇతను గేమ్ మీకన్నా ముందే స్టార్ట్ చేశాడు. మీరు ఈ దిక్కుమాల సర్వేలు నమ్ముకుంటున్నారు, ఆయన వాలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నాడు. 50 ఏళ్ళకి ఒకరిని పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ప్రతి నిమిషం అడుగు తీసి అడిగేస్తే ఏం జరుగుతుందో ప్రజల యొక్క ప్రతి కథలకి మీ దగ్గర ఉన్న ఏబీ వెంకటేశ్వర్లు అట్టాడు కదా ఇంటెలిజెన్స్. నేను ముందే ప్రిడిక్షన్ చెప్తున్నాను మీకు, డీజీపీని మారుస్తారు కదా ఎలక్షన్స్లో. ఒక ప్రముఖుడిని గోపెట్లో దాచాడు. ఓకే. వీళ్ళకి కనీసం ఖాళీ చేయకూడదు ఆడదు. చూడండి ఎలాగుంటుంది స్ట్రాటజీ సార్. అందుకని ఇంకెళ్ళి కానీ తెలంగాణలో అంటే మీరు అన్నట్లుగా 2 months ఇది వర్కౌట్ అయింది. కానీ ఆంధ్ర ఈజ్ వెరీ డిఫరెంట్ తెలంగాణతో పోల్చుకుంటే. ఇది ఆంధ్రాలో వర్కౌట్ అయ్యే అవకాశాలు అంటారు సార్? అంటే ఇక్కడ ఈ మేడిగడ్డ కాళేశ్వరం విషయంలో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పుకోలేక చచ్చారు. ఓకే. దానికి తోడు కేటీఆర్ యొక్క డిఫరెంట్ మాడ్యులేషన్స్ అండ్ క్యాండిడేట్స్ని మార్చకపోవడం ఇలాంటివి చాలా ఎఫెక్ట్ కలిగాయి తెలంగాణలో. బట్ వేరే ఆంధ్రప్రదేశ్ ఆయన ఖచ్చితంగా ప్రక్షాళించుకున్నాడు. ఎవడైతే నియోజకవర్గంలో ప్రజలతో అలైన్ అయ్యలేడో వాళ్ళు ఎత్తుకోదేసేస్తున్నాడు. 80 మంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇంకా బీఫామ్లు ఇచ్చే ఉదంతం తర్వాత ఉంటుంది, రాజ్యసభ జరిగిన తర్వాత అదొక దానికి ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇప్పుడు మీరు అన్నట్టు సీ వాటర్ తెలుగుదేశానికి ఎడ్జ్ ఇచ్చాడు, ముందు టైమ్స్లో ఒక యావరేజ్గా ఇచ్చాడు. నేను రిపబ్లిక్ ఛానల్ కూడా రిలీజ్ చేసింది 141 వైఎస్ఆర్సీపీకి వస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క ప్రాతిపదిక మీద వెళ్తుంది. కానీ ఇవాళ సోషల్ మీడియా త్రూగా ఇవాళ తెలంగాణలో జరిగిన ఒక డ్యామేజ్ని అక్కడ తెలుగుదేశంకు, వైఎస్ఆర్సీపీకి అదే సోషల్ మీడియా త్రూగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే క్షేత్రస్థాయిలో జరిగింది. ప్రతి 2200 గ్రామ ప్రజలకి కళ్ళకు కట్టినట్టు డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. అవును, ఒక ట్రాన్స్పరెంట్ డెమోక్రసీని ఫస్ట్ టైం చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది వీళ్ళకి అర్థం కాకే కాల్చేలు కొట్టుకు వస్తున్నారు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇప్పుడున్న సిపిఐ, సిపిఎం పార్టీలు కానీ, బీజేపీ కూడా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ విపరీతమైన లంచగొండితనాన్ని విముక్తి కలిగించడానికి ప్రజల దగ్గరికే పాలన అన్న రామారావు గారిని ఇవాళ మీరు ఆలోచిస్తే ఆల్మోస్ట్ అదే జరుగుతుంది కదా. మనకి ప్రతి ఒడికి ఏం పని ఉంటుందండి, జనన మరణాల సర్టిఫికెట్లు, చిన్న చితక పనులు, రేషన్ కార్డులు, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు 2200 మంది గ్రామ ప్రజలకు వాలంటీర్ వ్యవస్థ త్రూగా, సచివాలయ వ్యవస్థ త్రూగా పరిష్కరించబడుతుంటాయి. అండ్ ప్రక్షాళించిన దానికి ప్రతి నిమిషం క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలని గ్రౌండ్ లెవెల్లో తిరగమని సంవత్సరం పాటు గడప గడపకి కార్యక్రమం త్రూగా ఇచ్చేసిన తర్వాత అండ్ 3,54,000 కోట్లు ఏమీ కాకుండా ప్రజలకి సంక్షేమ రూపంలో ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో అందించినప్పుడు డీబీటీ అండ్ నాన్ డీబీటీలో దేనికి భయపడాలి? అందులోనూ ప్రజలు ఎక్కడ రాజధానికి పోవాలి, సెక్రటరీకి వెళ్ళాలి, ఇటువంటి పరిస్థితి లేకుండా ఏది కావాలన్నా కూడా డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. అంచేత ప్రభుత్వంకి అధినేతగా ఆయన జగన్మోహన్ రెడ్డి నేను చేసింది మీకు నచ్చితే ఓటేమంటున్నాడు. అవును, ఆయనకేం గెలిపోవటం లేవన్నా కొత్త కక్కడొక్కలు తినే వచ్చాడు. ప్రజల్లో మెలిగి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు. ప్రజా సమస్యల మీద చెలించిపోయి ప్రజలకి ఒక ప్రాస్పెక్టివ్గా సొల్యూషన్ ఉన్న దాంట్లోనే ఉన్నారు. మంచిది ఏముంది. జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే రోడ్లు, అలాగ డాష్ బోర్డులో చంద్రబాబు వీధులు నెంబర్ 3లో 4లో లైట్ వెలిగిందో లేదు చూశాడు, అలా అక్కడ గొంత పడిందో లేదు చూశాడు. ఇవన్నీ ఎవరికి కావాలండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో 5 కోట్ల మంది ప్రజల్ని ఎలా పరిరక్షించాడు. ఆయన దగ్గర 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, ఆలోచించమనండి. దగ్గర 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు, ఆలోచించమనండి. అమ్మఒడి పథకం ఎన్ని లక్షల మందికి ఇస్తున్నాడో పిల్లలకి తెలుసు. ఆ ట్యాబులు కానీ, నాడు నేడు స్కూళ్ళు కానీ, ఇట్లన్నిటి యొక్క
అంతర్లీనంగా కాదు, బహిర్గతంగా ప్రజలకి నేను ఒక ప్రభుత్వ అధినేతగా చేశాను, ఇది మీదే అని చూపిస్తున్నప్పుడు మీరు కట్టిన రూపాయి ట్యాక్స్లకి నేలటోడు మీలటోడు 10 రూపాయలు కట్టొచ్చండి ట్యాక్స్. అది సద్వినియోగపడుతూ కనబడితే అవును, ఇంకేం కావాలి దానికి. నిన్న యాత్ర మూవీలో కూడా ఒక డైలాగు చాలా హైలైట్ అనిపించింది సార్. నాయకులను నమ్ముకోవద్దు, ప్రజలను నమ్ముకుంటే ప్రజల్లోంచి నాయకులు వస్తారు తప్ప నాయకులను నమ్ముకుని రాజకీయాలు చేయొద్దని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెప్పలేదు. మీరు ఆ సినిమా చూస్తే కూడా అర్థమవుతుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎప్పుడు డెలిబరేషన్ ఇవ్వలేదు. మీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మనకి అలా ఎవరో అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 18 స్థానాలు పోటీ చేసినప్పుడు, జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు, తర్వాత ఇవన్నిట్లోంచి రగిలిపోయి అంత కష్టపడి కూడా ప్రయత్నిస్తే కూడా 64 సీట్లతో అపోజిషన్ లీడర్గా కూర్చోపెట్టినప్పుడు వచ్చిన ఏంది ఇది, నేను ఇంత ఎఫర్ట్ చేస్తున్నా, గుడ్డు చాకరీ చేస్తున్నా, నాకేంటి అన్న దగ్గర ఆత్మ ప్రక్షాళనకి తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళాడు అతను ఆ సినిమాలో అయితే. ఇన్ జనరల్గా కూడా ఈ భోగనిశాలలో చెప్పాడు కదా, ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడని. మా ఇల్లు చూడండి, మా నాన్నగారి ఫోటోలు పూజ మందిరంలో ఉంటాయి. ఎందుకంటే అంటే బికాస్ ఆయన ఇచ్చిన జన్మ ఇది. ఎవరికైనా తండ్రి అనే వ్యక్తి ఇచ్చిన జన్మకి ఆయన భగవంతుడు, కళ్ళ ముందు అమ్మ నాన్నలే. సో అలా తల్లి ఎలాగో ఉంది, ఓదారుస్తుంది. ఇతనికి ఎలా ఉంటుందంటే ఒక ఏజ్, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు తండ్రి ఎప్పుడైనా ఎలాంటి వాడికైనా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తాడు. నాకైనా ఆయనకైనా ఎవరికైనా సరే నాన్న అనే వ్యక్తికి ఇచ్చే గౌరవంతోనే మన బతుకుంటుంది సార్. ఆత్మ ప్రక్షాళన అన్నది ఎక్కడ వస్తుందంటే తండ్రి ముందే వస్తుంది. అది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను ఇచ్చిన ఈ జన్మకి వీడి సార్థకత చేస్తాడా చేయడా అన్నది తండ్రి హృదయాంతరాల నుంచి వస్తుంది. ఎస్ మై సన్ అన్న దగ్గర అది ఎవరికైనా చెప్తున్నాను. అది ఎప్పుడైతే యాప్ట్ ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే వీడు ఇంకా సతమతం అయిపోతుంటాడు. ఆయన చూడండి, ఈజ్ ఫాలోడ్ విత్ హిస్ ఫాదర్స్ డైరీ. ఫస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా, అంటే సినిమాని నేను చెప్తున్నాను కాదు, ఇన్ జనరల్గా కూడా ఆయనకి ఆ డైరీలో ప్రజల యొక్క స్థితిగతులతో ప్రజలతోనే నువ్వు ఎలా ఏమని చెప్పాడు తప్పాలి నాన్న, ఇంకోటి చెప్పలేదు ఆయన. సో అలాంటి దగ్గర రైతు రుణమాఫీది స్టబర్న్గా తీసుకున్నాడు. ఆ రోజు తీసుకుంటే 2 నిమిషాల పైన అతనికి డెసిషన్. బట్ అధికారం కోసం కాదు కదా. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం కూడా ఇయర్స్ టుగెదర్ ఈజ్ వెయిటెడ్. వెయిట్ చేసిన తర్వాత ఏమైంది, అవకాశం వచ్చినప్పుడు ఆయనతో ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాడు. ఎస్ నేను ప్రజలు అనుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్ట్రాటజీ ఆప్ చేశాడు. అందుకని చూడండి, ఆయన టోటల్ సినారియాలో ఈ ప్రజాస్వామ్య అర్థానికి ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజలే అన్నిట్లోనూ ప్రజలు ఉన్నారు. ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర డెమోక్రసీ మీనింగ్లో ప్రజలే అన్న దగ్గర ఈ మిగిలిన 3 ఐడెంటిటీ అతనికి ఎందుకు? అదే వాళ్ళ నాన్న ఇచ్చిన ఆత్మప్రబోధం అంటారు. ఆత్మప్రబోధానుసారం నడుచుకున్నాడు అనుకోండి, అంతర్గత చిత్తశుద్ధి ఉంటుంది. అంతే కదా. అంతర్గత చిత్తశుద్ధి అనుకోండి, చేసే పనిలో ఒక ట్రాన్స్పరసీ ఉంటుంది. నేనేం చేయదలుచుకున్నానో అది త్రికరణ శుద్ధితో చేస్తాడు. సింపుల్. ఎస్, ఆ త్రికరణ శుద్ధి యొక్క తాత్పర్యమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. ట్యాక్స్ కట్టారండి, 111% జీతభత్యాలు ఇస్తున్నాడు. మిగిలిన సంక్షేమానికి ఒక రాష్ట్ర బడ్జెట్ తీసుకొచ్చి ఇలా ఇచ్చాడు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా సంక్షేమం చేశాడు. 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి 1 సంవత్సర బడ్జెట్ ప్రజలకి సంక్షేమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర బడ్జెట్ డబ్బులు ఏం చేశారు? అదే బడ్జెట్ కదా, అదే అప్పు కదా. అక్కడే మీకు అంతకన్నా తక్కువ అప్పై చేశాడు. ఒక రాష్ట్ర బడ్జెట్ తీసి ప్రజలకు ఇచ్చాడు. 5 సంవత్సరాలు మీరు ప్రైవేట్ పెట్టిన బడ్జెట్లో 1 సంవత్సరం బడ్జెట్ ఏమైంది? ఆ లెక్క ఒకటి చెప్తే మిగిలిన 4 సంవత్సరాలు లెక్క తర్వాత చూద్దాం. అంతే కదా, సింపుల్ లాజిక్. అంతకని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.